రూఫ్ టాప్ సౌర విద్యుత్ రాయితీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీహార్, ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాలతో పోల్చిన ఏపీ, తెలంగాణ దరఖాస్తుల సమర్పణలో వెనుకంజలో ఉన్నాయి. అవగాహన లేని పాలకుల నుంచి ప్రోత్సాహం లభించకపోవడానికి ఉచిత విద్యుత్ పథకాలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 1 కోటి మంది ప్రజలకు రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్లకు 78,000 చొప్పున రాయితీ ఇస్తామంది. గత ఫిబ్రవరి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తుంది. ముందు దరఖాస్తు చేసిన వారికి ముందు రాయితీ సొమ్ము విడుదల చేస్తామనే నిబంధన విధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆశించిన మేరకు రాలేదని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో తెలిపింది. గణాంకాలను పరిశీలిస్తే అత్యధికంగా అస్సాం 2.23 లక్షలు, గుజరాత్ 2.14 లక్షలు, మహారాష్ట్ర 1.91 లక్షలు, ఉత్తరప్రదేశ్ 1.89 లక్షల దరఖాస్తులతో వరుసగా తొలి 4 స్థానాల్లో నిలిచాయి. 29,740 దరఖాస్తులతో ఏపీ 14వ స్థానంలో ఉండగా తెలంగాణ 17,152 దరఖాస్తులతో 16 స్థానాల్లో నిలిచాయి. జిల్లాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల కనీసం 100 మంది కూడా దరఖాస్తుకు ముందుకు రాలేదు. తెలంగాణలో అత్యధికంగా మెడ్చల్లో 2,266 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 స్పందించారు. ఏపీలోని కాకినాడ నుంచి అత్యధికంగా 1,315, అత్యల్పంగా అల్లూరు జిల్లా నుంచి 178 మాత్రమే వచ్చాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లా నుంచి 18,452 దరఖాస్తులు రాగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేవలం 1,296 మాత్రమే వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే సొమ్ముకు అదనంగా కొంత రాయితీ కల్పిస్తుండడం ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించడంతో రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ఒక్కో ఇంటికి 200 యూనిట్లు, ఏపీలో 101 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తుండటం వెనుకబాటుకు కారణమని డిస్కామ్లు విశ్లేషిస్తున్నాయి.